డాడీ. రేయ్ ఎంతకీ నీ దాంట్లో జ్యూసేనా లేదా మందేమన్నా కలిపేవా? డాడీ మీ దగ్గర ఎప్పుడైనా దాచానా? లేదనుకో. అయినా నాన్న మీద సడన్ గా ఇంత ప్రేమ పుట్టడానికి కారణం ఏమిటో? పొద్దున్న కాలేజ్ దగ్గర ఒక అమ్మాయిని చూశాను. అవునా? ఆ అమ్మాయి ఎవర్రా? తెలీదమ్మా, కానీ తను చూసినప్పటి నుంచి ఏ పని చేద్దాం అన్నా పదే పదే తనే గుర్తొస్తుంది. అస్సలు మర్చిపోలేకపోతున్నాను. అంతగా డిస్టర్బ్ చేసిందంటే ఖచ్చితంగా లవ్వే అయి ఉంటుంది. మ్మ్. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? మా షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మా. మ్మ్. ఏం డాడీ ఆలోచిస్తున్నారు? నీ చేదస్తాన్ని కన్నోళ్ళు గనక భరిస్తున్నావు, ఆ అమ్మాయి ఎలా భరిస్తుందా అని ఆలోచిస్తున్నా. అయినా నిన్ను లవ్ చేసే అమ్మాయి భూమి మీద పుట్టిందరా? డాడీ అబే నా ఉద్దేశం అది కాదరా. నీ యాటిట్యూడ్ కి అమ్మ యాటిట్యూడ్ కి సెట్ అవుతుందా లేదా అని అంతే. ఏమో, నా యాటిట్యూడ్ నచ్చి నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి తనే అవ్వచ్చు. పైగా గుడి దగ్గర చూశాను. ఏమో గుర్రాలు ఎగరొచ్చేమో అంటున్నావు. డాడీ నేను అసలు లవ్ చేయడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదరా, ప్రేమ అన్నాక బుజ్జగించాలి, అబద్ధాలు చెప్పాలి, ఒకరికొకరు సారీ చెప్పుకోవాలి, ఇవన్నీ నీకు నచ్చవు కదా. నీకు ప్రేమ ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నావు? ఒకవేళ నిన్ను మాలా అర్థం చేసుకుంటుందంటే వెల్, ఎనీవే ఆల్ ద బెస్ట్ రా. చెస్. ఏమండి? Cheers. వాడిది జ్యూసు నాది డోసే. ఓ బా. ఏమైంది అలాగున్నావు? నిన్ను మేఘ్నాథ్ ప్రపోజ్ చేశాను రా. ఏమనిందిరా? రే సెల్ఫీ నువ్వు నువ్వు రెడీగా ఉండరా, ఆ లాన్ తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ ఛాన్స్ లేదురా. ఏ కంపెనీ ఒప్పించుకుందా ఏంటి? ప్రపోజ్ చేయడము జరిగింది, వెంటనే డ్రాప్ అవడం కూడా జరిగింది. అసలు ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? ఇలాంటి అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలరా. ఇప్పుడే మేఘ్నాథ్ నా గురించి ఆలోచించేలా చేశా. తన రూట్ లోనే వెళ్తా, తన చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటా. యా. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేనంతా విన్నాను కార్తీక్. మేఘన అందరిలాంటి అమ్మాయి కాదు. నేను 2 years నుంచి చూస్తున్నాను. చాలా స్ట్రిక్ట్ అమ్మాయి. నీకు వర్కౌట్ కాదు, మర్చిపో. మర్చిపోవడానికి ఇది మీరు క్లాస్ రూమ్ లో చెప్పే లెసన్ కాదు సార్. ప్రేమిస్తున్నాను సార్ ఇక్కడ. అందుకే నేను మర్చిపోమని చెప్తున్నాను. సార్ ఇంగ్లీష్ మేడం మీరు చాలా రోజు ప్రేమిస్తున్నారు కదా, మిమ్మల్ని మర్చిపోమంటే మర్చిపోతారా? మేడం వేరు, మేఘన వేరు కార్తీక్. ఆ అమ్మాయి గురించి నీకు తెలీదు. లేదు సార్, ఆ అమ్మాయి నాకు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తుంది. నీ వల్ల కాదు కార్తీక్. ఓకే, మీకు మేడంకి పెళ్లి చేస్తే అప్పుడు నన్ను నమ్ముతారా? రే కార్తీక్, టెన్షన్ వచ్చేస్తుందిరా. నా పెళ్ళికి ఏం ప్లాన్ చేస్తావు చెప్పరా బాబు. బా సార్, మీకు ప్లాన్ ముఖ్యమా పెళ్లి ముఖ్యమా? పెళ్ళే ముఖ్యం అనుకో, కానీ ఈ పార్క్లో రే మేడం వస్తుంది, రెడీగా ఉండు. మీరు అలాగే టైం పాస్ చేస్తూ ఉండండి, మిగతాది నేను చూసుకుంటాను. రండి రండి, కూర్చోండి. ఏంటి సార్, ఎప్పుడు ఏ రెస్టారెంట్లోనో షాపింగ్ మాల్లోనో కలిసేవాళ్ళం, సడన్ గా ఇలా ఏంటి పార్క్ లో? ఎక్కడైతే 10 రూపాయలు పల్లెలతో సరిపెట్టుకోవచ్చు కదా. ఏంటి సార్ మాట్లాడరు? ఏం లేదు, ఇక్కడైతే చెట్లు, పక్షులు, మనశ్శాంతిగా ఉంటుంది కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే. చెప్పండి. పొద్దున ఇంట్లో కరెంట్ లేదండి, గీజర్ పని చేయలేదు, చన్నీళ్ళతో స్నానం చేయాల్సి వచ్చింది. చీర బాగుంది, నైస్ సారీ, గుడ్. మీరు కొనిచ్చిందే సార్. రే చూడరా, మనం పార్టీకి డబ్బులు అడిగితే ఇవ్వడు కానీ మేడానికి మాత్రం చీరలు కొనిస్తాడు. అది బ్లూ సారీ కూడా ఒకటి బాగుంటుందిగా, అది కూడా. అది ఇంకా లైనింగ్ అవ్వలేదు. ఓ అదా ప్రాబ్లం. రేపు వెళ్ళి కుట్టించుకుందాం. సారేంట్రా లంగాలు లైనింగ్ల గురించి మాట్లాడుతున్నాడు. వయసు అయిపోయి ప్రేమలో పడితే ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటాం.